పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు వీళ్ళ చేతికి అధికారం ఇచ్చినారు. ఇప్పుడు పవర్లో ఉండేది వీళ్ళు, ప్రభుత్వంలో ఉండేది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వము. వాళ్ళ హయాంలో యాక్సిడెంటల్ డెత్ కూడా కాదు, జిల్టిన్ స్టిక్స్ యాక్సిడెంటల్గా ఏదైనా మైన్స్ దగ్గర బ్లాస్ట్ అయ్యి పొరపాటున జరిగిన పరిస్థితి కూడా కాదు. ఇది బ్లేటెంట్గా ఒక ఊర్లో ఒక మనిషిని చంపడానికి, ఒక హత్య చేయడానికి జెల్టిన్ స్టిక్స్, డెటనేటర్లు వాడి మనుషులను చంపుతా ఉన్నారంటే ఈజ్ ఇట్ నాట్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదా? అది కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా దానికి మళ్ళీ తిరిగి విమర్శిస్తున్నారు చూడండి, అది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదా? దీనికి కారణం ఏంది? అక్రమ మైనింగ్ జరుగుతూ ఉండడమే దీనికి ప్రధానమైన కారణం. ఆ అక్రమం, మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, శక్తి ఉంటే, మీ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ అక్రమ మైనింగ్ అరికట్టండి. జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా జూదం ఎక్కువైపోయింది. ఈ జూదాన్ని అరికట్టండి, దొంగతనాలను అరికట్టండి, లా అండ్ ఆర్డర్ ల్యాప్సెస్ని అరికట్టండి. అంతే తప్ప మళ్ళా దానికి ప్రతి విమర్శ మళ్ళా చేయడము సిగ్గుచేటు. నిజంగా ప్రభుత్వం మీది, మీ హయాంలో జెల్టిన్ స్టిక్స్ వాడి ఈ మాదిరి హత్యలు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాన్ని అరికట్టాల్సింది పోయి, అక్రమ మైనింగ్ని అరికట్టాల్సింది పోయి మళ్ళీ తిరిగి విమర్శ చేస్తున్నారంటే వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా, వారి మూర్ఖత్వాన్ని. ప్రతి ఒక్కరికి తెలుసు, నాతో పాటు ఈ ఏడాది మన జిల్లాకు వచ్చిన మెడికల్ కాలేజ్, పులివెందుల మెడికల్ కాలేజీకి, ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 50 సీట్లు మంజూరైనాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 50 సీట్లు మంజూరైనాయని. ఇంకా గవర్నమెంట్ అపీల్ చేసి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం అపీల్ చేసి ఉంటే 150 సీట్లు ఇచ్చి ఉండేది. ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ 150 మెడికల్ సీట్లు ఈ సంవత్సరమే పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చి ఉండేది. వీళ్ళు అపీల్ చేయకపోగా ఆ వచ్చిన 50 సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి లెటర్ రాసి ఇచ్చినారు. వచ్చిన 50 సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి లెటర్ రాసి ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఇది ఈ మాదిరి అంటే రాష్ట్ర వ్యాప్తంగా 5 కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు, 150 ఇంటూ 5 750 మెడిసిన్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం వైఖరి వలన మనం కోల్పోయినాం. దీంట్లో వారి ఉద్దేశాలు 2. ఈ ఏడాది వెంటనే ఈ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమై 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తే ఆ పేరు ప్రఖ్యాతలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పోతాయి. ఆయన ప్రభుత్వం తెచ్చిన మెడికల్ కాలేజీల వల్లనే, ఆయన కట్టించిన మెడికల్ కాలేజీల వల్లనే అదనంగా 750 సీట్లు వచ్చినాయన్న క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి పోతుందని అనేది ఒక ప్రధానమైన కారణమైతే, రెండో కారణము వీరికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నడిపే ఉద్దేశం లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. నెక్స్ట్ ఇయర్ ఈ 5 కాలేజీలను కూడా ప్రైవేట్ మోడ్లో, పూర్తి స్థాయిలో ప్రైవేట్ మోడ్లో ఈ 5 మెడికల్ కాలేజీలను కూడా మరి ఎంబీబీఎస్ సీట్లు తీసుకొచ్చి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు.
సో ఒకటి, ఈ ఏడాది మనం 750 సీట్లు కోల్పోయినాం. ప్రభుత్వం నిజంగా ఈరోజు కేంద్రంలో ప్రభుత్వము కేవలం ఈ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ గారు వీళ్ళ సపోర్ట్ వల్లనే నిలబడుకుంది. వీళ్ళు నిజంగా కోరితే అక్కడ ఇకుండా ఉండే సమస్య లేదు. చేతిలో అన్నీ ఉన్నా చేయని పరిస్థితి. దానికి కారణం ఇందాక నేను చెప్పిన 2 కారణాలే. ఒకటి, 750 సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని. ఆ మంచి పేరు వీళ్ళు ఓర్వలేరు. అదేవిధంగా వీళ్ళకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రన్ చేసే ఉద్దేశం లేదు, ఎందుకంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుందని. కాబట్టి ప్రైవేట్ మోడ్లో ఆసుపత్రులు కాలేజీలు ప్రారంభించి వాటి భారం ప్రజల మీద వేసేయాలా. ఈ 2 కారణాల చేతనే ఈ ఇయర్ మన విద్యార్థులు 750 సీట్లు కోల్పోవడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీవ్రమైన ద్రోహం. దాన్ని కప్పిపుచ్చుకోలేక ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మన మీద విమర్శలు. దాన్ని కప్పిపుచ్చుకోలేక ఒక మంత్రి ఉన్నాడు, ఒక ఆయన పదవికి ఆయన మాట్లాడే మాటలకు అర్థం ఉండదు. నిన్న మొన్న వచ్చినాడు జిల్లాకు ఆయన వచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మాత్రమే వచ్చినట్లుంది. లేకుంటే ఆయన పదవికి ఆయన మాట్లాడే మాటలకు సంబంధం ఉందా? ఎందుకు నువ్వు వచ్చిన సీట్లు వెనక్కి పంపించినామని ఎవరైనా ప్రశ్నిస్తే, మీలాంటి వాళ్ళు విలేకరులు ఆయన పోయి ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ చెప్పకుండా దానికి రివర్స్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు. వచ్చిన సీట్లు ఎన్ఎంసీలో సీట్లు తెచ్చుకోవాలంటే, ఎంబీబీఎస్ సీట్లు తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అట్లాంటిది వచ్చిన సీట్లను వెనక్కి ఎందుకు పంపించినావయ్యా మంత్రివర్య అంటే దానికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేస్తాడు. ఆయన పదవికి ఆయన మాట్లాడే మాటలకు ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.